బీచ్కి పార్కుకు పిలిస్తే వస్తావుగా. ఇకపైన ఏ ప్రాబ్లం లేదుగా. అదే లైసెన్స్ కూడా దొరికింది కదా. ఆహా, లైసెన్స్ చేతికి రావాలి, అప్పుడే ఏ సమస్య ఉండదు. అనుమానపు పక్షివి. పెళ్లి ఫిక్స్ అయిపోయింది. శుభలేఖలు కూడా అందరికీ పనిచేసాం. అయినప్పటికీ నీకు అనుమానం తగ్గలేదు కదా. నాకు ఎటువంటి అనుమానం లేదు. అయినా మా నాన్నగారిని తలుచుకుంటేనే నాకు భయంగా ఉంది. పెళ్లికి ముందే మనం ఇలా తిరగడం చూస్తే నాన్నగారు కోప్పడతారు కదా. ఇలా మనం కలిసి తిరగడం చూశారు కాబట్టి ఆయన మన పెళ్లిని తొందరగా ఫిక్స్ చేశారు. నేనన్నది మీ నాన్నగారి గురించి. ఏయ్ నిన్ను ఈ టైంలో ఆయన గుర్తు చేయాలా? ప్లీజ్ ఫాస్ట్ గా వెళ్ళొద్దు, నాకు భయంగా ఉంది. పెళ్ళైన తర్వాత ఎలాగో ఇలా తిరగలేం కదా. అయ్యో, నా కోసం కొంచెం స్లోగా నడుపు ప్లీజ్. నా బండి మ్యాడ్ మ్యాక్స్ యాక్ట్ చేసింది ఆ టైపు. నేను ఎక్కడ ఆగమంటే అది అక్కడ అవుతుంది తెలుసా. మేడం మరి నేను బయలుదేరుతానా? లోపలికి రా, నాన్నగారిని చూసి వెళ్ళు. అయ్యో టైం అయిపోయింది. నువ్వు అంకుల్తో చెప్పే, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్ బాయ్. నానా, రామ్మా, ఇలా వచ్చి చూడు. ఏంటివన్నీ? హాయ్. చాలా బాగుంది నాన్న. నీ అప్రూవల్ దొరకలేదు కాబట్టి ఇంకా నేను అడ్రస్ రాయలేదు. మీ అమ్మాయి అప్రూవల్ దొరికింది కాబట్టి మీరు ఇక నిరభ్యంతరంగా అడ్రస్ రాయొచ్చు. అలా అని చెప్పి పనులన్నీ నా నెత్తిన వేసి నువ్వు తప్పించుకోవాలని చూడద్దు. ఇలా వచ్చి కూర్చో. ఈ అడ్రస్ అన్ని రాయడానికి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఓకే డాడీ, నాది ఐడియా. ముందు ఎవరెవరికి ఇవ్వాలో లిస్ట్ ప్రిపేర్ చేద్దాం, ఆ తర్వాత అందరికీ పంపించేద్దాం. ఏమిటోనమ్మా, ఎంత సర్ది చెప్పుకుందాం అనుకున్నా కూడా మనసులో ఏదో లోటు అనిపిస్తోంది. నాన్నా, రాణి ఎక్కడా? సారీ డాడీ, కొంచెం లేట్ అయింది. మీరు తింటూ ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. మీరు ఇంకా తినలేదా? అదేమిటమ్మా, నువ్వు లేకుండా నేను ఎప్పుడు టిఫిన్ చేశాను? నేను చూస్తాను, కూర్చో. హలో బాలచంద్ర గారా? ఎస్, నేను రాజేంద్రని. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. మీ అమ్మాయికి మా అబ్బాయికి నిశ్చయించుకున్న పెళ్లి జరగదు. ఏమంటున్నారు? కారణం ఏమిటి అని నన్ను అడుగుతారేంటి? మీ భార్య చనిపోయిందని నాకు అబద్ధం చెప్పారుగా. ఆవిడిప్పుడు ఎక్కడ ఉందో, ఎలా బ్రతుకుతూ ఉందో నేను చెప్పనా? మిస్టర్ రాజేంద్ర, మీ కుటుంబంతో వ్యయవందుకోవడం నాకు ఇష్టం లేదు. అమ్మాయి ఎలా ఉంటుందో కూతురు అలాగే ఉంటుంది. మిస్టర్ రాజేంద్ర ప్లీజ్. ఇక మాట్లాడవసరం. ఫోన్ పెట్టేయండి. ఏమైంది నాన్న? ఎవరు నాన్న ఫోన్ చేసింది? ఎందుకు అదోలా ఉన్నారు? ఏమన్నారో చెప్పండి నాన్న, చెప్పండి. రాజేంద్ర అంకుల్ ఏమన్నా నాతో చెప్పండి నాన్న ప్లీజ్. ఈ పెళ్లి జరగదు అని చెప్తున్నారు. ఎందుకు జరగదు? అంకుల్ ఆ మాట అన్నారా? మా ఇద్దరికి నిశ్చయమైన ఈ పెళ్లి జరగదా నాన్న? జరగదమ్మా. దీనికి
దీనికి కారణం ఎవరు నాన్న? ఎవరు చెప్పండి. మీ అమ్మేనమ్మా. తన వల్లే ఈ పెళ్లి ఆగిపోయింది. ఆవిడికి మనకి ఏ సంబంధం లేదని మీరేగా అన్నారు. ఇక ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం లేదమ్మా. రాజుకి అన్ని వివరంగా చెప్పాను, ఆయనకే ప్రాబ్లం లేదు అన్నారు. తప్పు మన వైపే ఉందమ్మా. మీ అమ్మ గురించి అన్ని వివరాలు ముందే చెప్పుండాల్సింది. ఒక అబద్ధం చెప్పి పెళ్లి చేయాలనుకోవడం నేను చేసిన పెద్ద తప్పమ్మా. మీరు నిజాన్ని ఆయనతో చెప్పుండొచ్చు కదా. మా నాన్నకి తెలియకూడదని రాజు చెప్పాడని వాళ్ళ నాన్నగారితో మీరు మాట్లాడొచ్చుగా. అదేమిటమ్మా, ఈ విషయం గురించి రాజు చూసుకుంటాడు, మీరు అనవసరంగా ఉరి అవద్దని చెప్పావు. అవును, ఆయనే చెప్పారు. పెళ్లికి ముందే చెప్తే ఒప్పుకోరని భయపడ్డారు, అందువల్ల చెప్పలేదు డాడీ. రాజు భయపడినందువల్లే మీ అమ్మ విషయం వాళ్ళ నాన్నగారికి తెలిసి ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి పెళ్లి ఆపేస్తున్నారు. అన్ని విషయాలు పెళ్ళైన తర్వాత చెప్పొచ్చులే అని రాజు అన్నారు నాన్న. ఒకవేళ పెళ్ళైన తర్వాత ఈ విషయం తెలిస్తే వాళ్ళ నాన్నగారు కోపడరా? ఏది ఏమైనా ఆ ప్రాబ్లంని నేను ఫేస్ చేస్తానని రాజు అన్నారు నాన్న. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. అయ్యా, నమస్కారం అయ్యా. ఆ, ఏమిటి వాసు? పెళ్ళికి ఏ వంటలు చేయాలో చెప్తా ఉన్నారండి. ఆ, వద్దు, ఈరోజు వద్దు, ఇంకో రోజు చెప్తానులే, తర్వాత కబురు చేస్తాను. చూడమ్మా, ఈ పెళ్లి ఆగిపోయిందని బాధపడకమ్మా. ఇదేమీ లోకంలో జరగంది కాదు కదా. అది కాదు నాన్న, నలుగురికి తెలిసేలా నిశ్చితార్థం కూడా జరిగింది. నిశ్చితార్థమే కదా జరిగింది, పెళ్లి జరగలేదు కదా. జరిగిందంతా మన మంచిగా అనుకోమ్మా. అయినా రాజు ఇలా చేస్తాడని కళ్ళు కూడా ఊహించలేదు. రాజు మాత్రం ఏం చేస్తాడమ్మా, అందరిలాగే అతను కూడా తండ్రి చోటు బిడ్డ, అందుకే భయపడుతున్నాడు. ఏంటి నాన్న మీరనేది? పరువు పోయేది మనకే కదా. మన గురించి తెలియని వాళ్లే అనుకుంటారమ్మా, వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు తెలుసు. నన్ను ఓదార్చడానికే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. బాధపడకమ్మా, నీకు నేనున్నాను. రాజు కంటే నీకు మంచి భర్త వస్తాడు. కొంచెం వెయిట్ చేయండి. కేసు తొందరగా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత మీరు మందు కొట్టి ఆ గొడవ చేశారు, ఆ కేసులో మాత్రం మీరు తప్పకుండా కోర్టుకి అటెండ్ కావాలి. ఏది అది ఇవ్వండి. తర్వాత రేపు హియరింగ్. అది ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చేస్తాను. ఏంటి రాణి, ఏంటి ఇలా వచ్చావు? నేనెందుకు వచ్చానో తెలియదు కదా. తెలుసు, కానీ అన్నీ తెలిసి నువ్వు ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు. కనీసం ఫోన్లో అయినా మాట్లాడదామని నీకు అనిపించలేదు కదా. నేను ఇంట్లోంచి ఇక్కడికి వచ్చింది ఇప్పుడే. ఇంట్లోంచి ఫోన్ చేయడం కుదరదని నీకు తెలుసుగా. మా నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు. ఫోన్ చేయకపోయినా ఒక్కసారి ఇంటికి వచ్చి ఉండొచ్చు కదా. ఓ గాడ్, నా ప్రాబ్లమ్స్ నీకు అర్థం కావట్లేదు. నేను అన్ని నీకు వివరంగా తర్వాత చెప్తాను. నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రండి బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి మాట్లాడతాం? నాకు ఇప్పుడు చాలా పని ఉంది. ఎక్కడో ఒక చోటుకి వెళ్ళి మాట్లాడుకుందాం. పార్కుకో, బీచ్కో, ఎక్కడికైనా పర్వాలేదు. నాకే భయం లేదు. నాకిప్పుడు ఒక నిజం తెలియాలి. ఈ టెన్షన్లోనూ మీకు కేసే ముఖ్యమైపోయింది కదా. కేసు విషయంగా వచ్చిన వాళ్ళతో కొంతసేపు నేను డిస్కస్ చేసి రావాలి. వచ్చిన వాళ్ళు కాసేపు మీకోసం వెయిట్ చేయలేరా? నువ్వెందుకని అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు? వచ్చిన వాళ్ళు ఎలా వెయిట్ చేయమని చెప్పంటావు? దయచేసి
నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. నా కోసం ఒక అరగంట స్పెండ్ చేయలేరా? పనిలో ఉండేటప్పుడు ఎలా రమ్మంటావు? నేను ఈవినింగ్ ఎలాగైనా వచ్చి నిన్ను కలుస్తాను. అంతవరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు. రాజు ప్లీజ్. నా ప్రాబ్లమ్స్ని నువ్వు ఏమాత్రం ఆలోచించటం లేదు. నీ గురించి ఆలోచించే స్థితిలో లేను. మా నాన్నగారు మాటల్ని పట్టించుకొని నన్ను ఆయనతో పోలుస్తున్నావు కదా. మీ నాన్నగారు ఇలా అంటారని మీరు ఊహించారా? ఆయన ఏం చెప్పినా నాతో మీ నిర్ణయం మార్చుకోనని ఆ రోజు చెప్పారు కదా. నిర్ణయం మార్చుకున్నానని నీతో ఎవరు చెప్పారు? అంటే తప్పకుండా మన పెళ్లి జరుగుతుంది అంటారా? ఎందుకలా మౌనంగా ఉండిపోయారు? అన్నీ సాయంత్రం మాట్లాడదాం. కుదరదు, నాకిప్పుడే తెలియాలి. మీరు నాతో రండి. మీరు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. రాణి, గొడవ చేయకు. మన మాటలు వాళ్ళు వింటారు. మిగతా వాళ్ళ బాధని అర్థం చేసుకున్న మీరు ఎందుకు నా బాధ అర్థం చేసుకోవట్లేదు? నువ్వు బయలుదేరు, నీ వెనకాల నేను వస్తాను. వద్దు, ఆటో వెయిటింగ్ లో ఉంచాను. ఇద్దరం కలిసి వెళ్దాం. సరే, నువ్వు వెళ్ళి ఆటోలో కూర్చో, నేను వస్తాను. వెళ్దామమ్మా. వెయిట్ చేయండి, నా ఫ్రెండ్ కూడా వస్తారు. ప్లీజ్ ఏదైనా మాట్లాడండి. నన్ను ఏం మాట్లాడమంటావు? కొంచెం టైం కావాలి. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా కోసం వెయిట్ చేయి ప్లీజ్. ఇంకా ఎన్నాళ్ళు మీకోసం వెయిట్ చేయాలి? నాన్నగారి మనసు మారేంత వరకు. చనిపోయే వరకు మీకోసం వెయిట్ చేస్తాను. మనిద్దరికి నిశ్చితార్థం జరగకుండా ఉండుంటే. నిశ్చితార్థంతో ఆగిపోయిన పెళ్లిళ్ళు మళ్ళీ ఎన్నో జరిగాయి. జరుగుండొచ్చు, కానీ దానివల్ల అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. మగవాడి జీవితం కూడా దెబ్బతింటుంది. అయినప్పటికీ నేను ఓర్చుకుంటున్నాను కదా. కోర్చుకుంటున్నారా? దేనికి కోర్చుకుంటున్నారు? నిజంగానే మీకు దమ్ము ఉంటే పరిస్థితి ఎంత దాకా వచ్చుండదు. నేను ధైర్యం నేను మగవాడిని అనుకుంటున్నావు కదా. ఇలా ఎగతాళిగా మాట్లాడడం మానేయండి. నిశ్చయమైన డేట్కి మన పెళ్లి జరిగి తీరాలి. దీనికి మీరు జవాబు చెప్పండి. నేను ఒక్కడిని ఒప్పుకుంటే ఈ పెళ్లి జరిగిపోతుందా? మరి ఇంకెవరు ఒప్పుకోవాలి? నాన్నగారు, మీ అమ్మ గురించి తెలిసినప్పటి నుంచి ఆయన నన్ను తెగ టార్చర్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని లవ్ చేసేటప్పుడు అన్ని విషయాలు చెప్పాను. మా నాన్నగారికి తెలియకూడదు అని మీరేగా నాతో అన్నారు. నాన్న ఇంత మొండిపట్టు పడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. కట్టుకున్న భర్తను వదిలేసి పరాయి మగాడితో సంబంధం పెట్టుకున్న సంస్కారం లేని కుటుంబం నుండి అమ్మాయిని కోడలుగా తీసుకురావడం తనకిష్టం లేదు. ఆ తల్లి గుణాలన్నీ కూతురికి ఎక్కడుంటాయని మా నాన్నగారు చాలా భయపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత మా బంధువులు మిత్రులందరూ నాకు చాలా దూరం అయ్యారు. ఇప్పుడు ఏ సపోర్టు లేకుండా నేను ఒంటరి వాడినయ్యాను. మీరు ఒంటరి వారని ఎవరన్నారు? మీకు నేను లేనా? మా నాన్నగారు లేరా? నా తల్లిదండ్రులు వదిలేసి నీతో వచ్చేయమంటావా? రాజు, ఇది చీటింగ్. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఏం చీట్ చేశాను? నేనెవరు నిన్ను మోసం చేశానా? నేను అనుమతించుంటే అది కూడా జరుగుండేది. సరే సరే, ఏం చేయమంటావో చెప్పు. ఎంత నష్టపరిహారం కావాలో చెప్పు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. రిజిస్టర్ ఆఫీసులో సంతకం పెట్టి నన్ను మీరు పెళ్లి చేసుకోగలరా? చేసుకుని ఉండేవాడిని. కానీ ఒకవేళ ఈ పెళ్లి గనక అయిపోయి ఉంటే మా నాన్నగారి ఆస్తి నుండి ఒక చిల్లి గవ్వ కూడా నాకు ఇవ్వనని చెప్పేశారు. నేను వేసుకునే డ్రెస్ కూడా మా నాన్నగారు కొనిచ్చిందే. అంతెందుకు, నా దగ్గరికి వచ్చే క్లయింట్లందరూ మా నాన్నగారి పేరు తెలుసుకుని నా దగ్గరికి వస్తున్నారు. ఇవన్నీ నేను కోల్పోతే మన బతకడం కూడా కష్టం. ఇలా చూడండి, మా నాన్నగారికి ఇల్లు ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అవన్నీ మనకే కదా. మామయ్య గారి ఆస్తి తింటూ కూర్చోవడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. ఇలా చూడండి, ఇక మీదట మిమ్మల్ని ఈ విషయంలో కంపల్ చేయను. యూర్ ఫ్రీ. అందుకని నేను ఆత్మహత్య చేసుకోను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం మా నాన్నగారు లాంటి మంచి వ్యక్తిని బాధ పెట్టను. మీకు మీ నాన్నగారు ఎంత ముఖ్యమో అంతకంటే 100 రెట్లు నాకు మా నాన్నగారు ముఖ్యం. గుడ్ బై. రాణి, నన్ను క్షమించు రాణి. దట్స్ ఆల్ రైట్. మనం కలిసి ఆటోలో వెళ్ళడం ఇకపై ఎవరు చూడనక్కర్లేదు. మీరు వేరే ఆటోలో వెళ్ళండి.
ఇదిగోండి. పోనివ్వండి.